దాదాపు గత 5-6 రోజులుగా తోతాపురి రకం గుజ్జుకు కొనుగోలు చేస్తున్న పరిశ్రమలు ప్రారంభంలో నేరుగా గుజ్జు పరిశ్రమలకు తరలిస్తే ధర టన్నుకు 6,000 చెల్లిస్తామని ప్రకటించి వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. అంతలోపే ఏమైందో ఏమో కానీ ఇప్పుడు గుజ్జు పరిశ్రమలు ధరని సగానికి సగం తగ్గించేసాయా అంటే అవుననే అంటున్నారు చిత్తూరు జిల్లాలోని తోతాపురి ఎక్కువగా పండిస్తున్న మామిడి రైతులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో దాదాపు గత 15 రోజులుగా 10 నుండి 15 వరకు గుజ్జు పరిశ్రమలు తెరుచుకొని గుజ్జు కోసం పుల్లూర ఖాదర్ రకం మామిడి కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. గత 4-5 రోజులుగా గుజ్జు పరిశ్రమలు తోతాపూరిని కూడా కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ప్రారంభంలో టన్ను నేరుగా గుజ్జు పరిశ్రమలకు రైతులు తోతాపూరిని తరలిస్తే 6,000గా ప్రకటించాయి. అదే ర్యాంపులు మండీల వద్ద 5,000 రూపాయలతో కొనుగోలు చేస్తున్న విషయం కూడా తెలిసిందే. దీంతో రైతులు అప్పటికే ఏమాత్రం గిట్టుబాటు కదని వాపోతున్నారు. అలాంటి సందర్భంలో మళ్ళీ గుజ్జు పరిశ్రమలు తోతాపూరి గుజ్జు కోసం టన్ను సగానికి సగం చిత్తూరు జిల్లాలోని కొన్ని పరిశ్రమల వద్ద టన్ను 3,000తో కొనుగోలు చేయడానికి సిద్ధపడుతున్నట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరియు దామోదర పరిసర ప్రాంతాల్లోని మండీల వద్ద కూడా టన్ను 3,000 రూపాయలతోనే అడుగుతున్నారని వారు పేర్కొంటున్నారు. అదే చిత్తూరు పరిసర ప్రాంతాల్లోని ర్యాంపులు గుజ్జు పరిశ్రమల వద్ద మాత్రం టన్ను 2,000తో కొనుగోలు చేయడానికి వ్యాపారులు సిద్ధపడుతున్నారని స్థానిక తోతాపూరి పండిస్తున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి గుజ్జు పరిశ్రమలతో చర్చలు జరిపి తోతాపూరి రకానికి టన్నుకు దాదాపు 10,000 రూపాయల పైగా కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని మామిడి రైతులు కోరుతున్నారు. లేదంటే గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మామిడి పంటను అలాగే తోటల్లో వదిలేసే పరిస్థితి దాపరిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తక్షణం సంబంధ శాఖ అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. లేదంటే ఈ ఏడాది కూడా మామిడి రైతులు తీవ్రంగా కష్ట నష్టాలు పాలయ్యే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. రోజుకు సగానికి సగం ఇలా ధరలు తగ్గించుకుంటూ పోతే ఏడాది పంట ఏమాత్రం గిట్టుబాటు కాదని మామిడి రైతులు తీవ్రంగా వాపోతున్నారు. దీనిపై తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, గిట్టుబాటు ధరలు కల్పించేలా చూడాలని చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం మీ ప్రాంతాల్లో గుజ్జు పరిశ్రమలు తోతాపూరి రకానికి ఏమాత్రం ధర నిర్ణయించాయి, ప్రస్తుతం ఏ విధంగా కొనుగోలు చేస్తున్నాయి అన్న విషయంపై కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ర్యాంపులు మండీల వద్ద కూడా తోతాపూరి రకానికి గుజ్జు కోసం ఏమాత్రం ధరలతో కొనుగోలు చేస్తున్నారు అన్న విషయంపై కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.